ఇక్కడ రామచిలక బోర్డు వేశారు, కానీ రామచిలకలు కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే పప్పుల్ శామ్ హ్యాండ్స్ కోడ్ ఫోటో ఉంది, కానీ కోడ్ లేదు. పెట్టలేదు పిట్ట ఇక్కడ ఎందుకు ఉంటుందండి పిట్ట? 1/2 కిలోమీటర్ నడిచాము, ఇంకా 3 కిలోమీటర్ అన్నారు. లేకపోతే మీ పని చెప్తాను. కాదండి, ఇదంతా ఈ సెటప్ అంతా దేనికి? పిట్టల కోసం. అదే పెట్టలేవి పిట్టలు వస్తాయండి, ముందుకెళ్తే వస్తాయి పిట్టలు. పిట్టలు లేకపోతే మీ పని చెప్తాను అంటున్నాం కదా. కాదండి, పిట్ట అంటే ఒక్క పెట్టలేదు. కాదండి, ఇక్కడ పిట్టలు అంటే ఆయన చూస్తుంది, లోపలికి వెళ్తే పిట్టలు ఉంటాయి. మ్యూజియం ఉంది. పెట్రోల్ మ్యూజియమా? పెట్రోల్ మ్యూజియమా? పిట్టలు అంటే ఇలా కాదండి, అవి ఎక్కడ ఉంటాయి, చెరువు ఉంటుంది, ఆ చెరువు చెట్లు మీద పిట్టలు ఉంటాయి. హాయ్ గాయ్స్, వన్స్ అపాన్ ఏ టైం, ఇదిగో వన్స్ అపాన్ ఏ టైం ఆఫ్టర్ 9 years బ్యాక్ మేము ఇదిగో ఇక్కడ నుంచి అంటే దొరారసత్వం రోడ్డు దగ్గర నుంచి ఇక్కడికి ఈ అడుగులు నడుచుకుంటా వచ్చాము. దొంగతనంగా డబ్బులు కట్టుకుంటే వచ్చేవాళ్ళు. డబ్బులు కాదు అదే, చిన్నప్పుడు స్కూల్లో మన చిల్డ్రన్స్ డేకి ఇటు నుంచి తీసుకొచ్చేవాళ్ళు. అడవిలో ఇటు నుంచి అంటే అడ్డదారిని పడి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, 400 మంది స్టూడెంట్స్. ఆడ నుంచి ఇటు వెళ్ళేవాళ్ళం. దగ్గర వచ్చి 9 years అవుతుంది ఇక్కడికి. ఆఫ్టర్ ఇప్పుడు చూస్తే చాలా డెవలప్ అయింది. జింకలు ఉంటాయి, ఇవన్నీ జింకలు అంటారండి వీటిని. తెలుసా? తెలిస్తే ఓకే. ఇవి నార్మల్ జింకలు. కాకపోతే అండి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే చెట్లు పెరిగినాయి, పెద్ద అయినాయి. హాయ్, ఏంటండి మీరు రండి, వచ్చేసండి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు, పిట్టలు చూపిస్తానండి. ఒక్క పిట్ట కనిపించలేదు. ఎక్కడండి పెట్టలో? మీరు పెట్టలే కదా కావాలి మీకు? అయ్యో పెట్ట కోవిలంట. బాగుందా కోవిల? చూస్తే బక్షానికి పక్షులన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళబోతున్నాం. చూస్తే కింద బురద ఉంది, చూసుకోవాలి, కింద పడతావు. ఈ మూల నుంచి రావాల్సి వచ్చినట్టయితే ఇక్కడ ఏవో పెద్ద పెద్ద దిబ్బల్లా ఉన్నాయి, లోపల పక్షులు ఉన్నాయి. ఏమన్నా ఏముంది దాంట్లో? బల్లి ఉంటుంది, ఇంకేముంటుంది. ఏమండి ఇవన్నీ అనే దాన్ని ఎందుకండి? మినరల్ జనరల్ అనే ఆటోమేటిక్. ఆ బురద నీళ్ళు కూడా వచ్చేస్తాను 100. ఉందండి ఇంకా కొన్ని నుంచి వాళ్ళే భూగోళం మొత్తం ఏడ ఎత్తుకున్న దొరకని సరుకు సార్ ఇది. మన ఎర్రచందనం మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే దొరుకుతుంది. తిరుపతిలో పసుపాగాడు తగ్గేదేలే అసలు. నరికితే పోలీసులు ఎత్తకపోతారు. ఇప్పుడు మనం చూసుకుంటే నేలపట్టు పర్యావరణ కేంద్రం దగ్గర ఉన్నాం. రండి లోపలికి వెళ్దాం. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్. చూసుకున్నట్టయితే ఇక్కడ నేలపట్టు పక్షులు ఎలా ఉంటాయి అనేది విజువల్గా చికెట్రా ఇవన్నీ తెలుసుకుంటాం. కెమెరా ఇవన్నీ. సో ఈ ప్రాంతం మొత్తం వచ్చేసి చదవాలి, మీరు చదివి చెప్పాలి, వాళ్ళు చదువుకుని
కాదండి అలా వాళ్ళు తెలుగు రావాలి. అక్కడ లేదు చెప్పండి ఏదన్నా. అందుకే కెమెరా ఇటు పెడితే ఇక్కడి నుంచి అది కాస్త ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో ఈ పక్షులన్నీ సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ సో ఈ పక్షులన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లలు మొత్తం తీసేస్తాను తర్వాత ఇవన్నీ బొమ్మ పక్షులు. సో చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం పక్షులు. సో యాక్చువల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నేలపట్టు అనేది ఒక విలేజ్. ఆ విలేజ్ పేరే ఈ పక్షుల కేంద్రానికి పేరుగా పెట్టారు, నేలపట్టు. సో ఇక్కడ ఇవన్నీ ఇక్కడ చెట్ల మీద వాటిల్లో ఉండి ఇక్కడే గుడ్లు పెట్టి వాటికి పిల్లలు చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్తాయి. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే అవి రెట్టలు వేసుకుని వాటర్ అంతా కలిసి ఆ పొలాల్లోకి వెళ్ళడం, మంచి ఎరువులుగా మారి ఆ పొలాలు బాగా పండడం, ఇలాంటి ఒక న్యాచురల్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే పదండి ఇంకా ముందుకెళ్ళి పక్షులన్నీ చూద్దాం. సో ఇక్కడ నుంచి పక్షులకు వెళ్ళే దారి మీకు కనిపిస్తుంది అనుకోండి. సో ఇక్కడ పాటించవలసిన నియమాలు నిబంధనలు అన్నీ ఇక్కడ పొందుపరచబడ్డాయి. వీటిని ఫాలో అవ్వాలి, ఎవరు అతిక్రమించకూడదు. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇక్కడి నుంచి ఈ దారిలో నుంచి ఇలా స్టార్ట్ అయితే ఇంకా ముందుకి చాలా దూరం నడుచుకొని వెళ్తున్నట్లయితే మనకి పక్షులు కనిపించే అవకాశం ఉంది. అవకాశం కాదు, అక్కడ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఇక్కడ తుప్పలు తప్ప ఏమీ లేవు. తుప్పల్లో ఎవరైనా అది కూడా లేదు. ఇదేమన్నా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కా తుప్పల్లో ఉండడానికి? ఏదో ఎక్స్పెక్ట్ చేసామండి, అది కూడా లేదు. పెట్లు అన్నారు, ఒక పెట్ట కనిపించలేదు. పెట్లు కనిపించినాయి కదా ఇందాక, చిలకలు కనిపించినాయి పైన గాలి. అవి చూడడానికి ఇక్కడ దాకా రాక్కర్లేదు. అదే కదా యూట్యూబ్ లో కొడితే కూడా వస్తాయి. యూట్యూబ్ లో చూడడానికి డైరెక్ట్ చూడడానికి చాలా తేడా ఉందండి. తేడా ఉంది మరి ఇంత కాదండి. అలాంటప్పుడు మీరు ఫోన్ లోనే చూసుకొని ఆనంద పడిపోవచ్చు కదా. అన్ని అదేనండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెష్ ఎయిర్, హైదరాబాద్ లో పొల్యూషన్ అంతా అదే యాక్సెప్ట్ చేస్తా. ఫ్రెష్ ఎయిర్, చెట్లు, వాతావరణం ఎలా ఉందండి. వర్షం పడి ఇంకా చాలా చండాలంగా ఉంది, చాలా కూల్ గా ఉంది ప్లేస్. జాగ్రత్త సిరికే అడ్డదారిలో బాగుంది రావచ్చు. ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాం మనం. దిస్ ఇస్ కాల్డ్ రెస్ట్ ఏరియా. ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకోవచ్చు. వర్షం వస్తే తలదాచుకోవచ్చు. ఇవి వచ్చేసి అడవి రేక్కాయలు అంటారు. ఇది తింటారా అండి? ఇవి ఉన్నాయి. చూద్దాం. అడవి రేక్కాయలు ఎక్కడ ఉన్నాయి? అనే ఆర్కనే ఇందాక ఈ తోవలో వచ్చిద్దాం కదా, ఇంత అంతా తిప్పా మమ్మల్ని ఎందుకు? ఇందాక అక్కడ చూపించాను, ఆ తోవే ఇది. సపరేట్గా తోవ ఉందని ఇటాన్సే. ఓకే ఇదిగోండి ఇక్కడ. సో యాక్చువల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నేలపట్టు చెరువు. ఆ చెరువులోంచి వాటర్ పొలాల్లోకి వెళ్తున్నాయి. ఇలా పొలాల్లోకి వెళ్తున్నాయి కదా. సో అక్కడ నేలపట్టు ఆ చెరువులోని పక్షులన్నీ చెట్ల మీద వాటి మీద గుడ్లు పెట్టి అండ్ ఆడ పిల్లలు కానీ వాటి రెట్టలు ఆ వాటర్లో పడి ఆ వాటర్లో కలిసిపోయి ఆ వాటర్ అంతా ఫ్లో అయ్యి నేలపట్టు పొలాల్లోకి వెళ్తుంది. సో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వరికి సంబంధించి దానికి ఎంతైతే దానికి ఎరువులు అవసరమవుతాయో అదంతా ఈ వాటర్ ద్వారా వెళ్ళి పంటలు బాగా పండుతాయి ఇక్కడ. సో ఈ పంటలు చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ వాళ్ళు ఎరువులు చాలా తక్కువ వాడతారంట కూడా. దీనివల్ల పోషక విలువలన్నీ ఆ పంటలకు బాగా దొరుకుతాయి. సో పంటలు బాగా పండుతాయి. చెప్పించాలా? అయిందా? అయింది.
ఆలోచించారు. ఫస్ట్ అనుకూలంగా ఉండాలి, అది గూడు పెట్టడానికైనా కానీ నివసించడానికి అనుకూలమైన ప్లేస్, దానికి కావాల్సిన వాటర్, ఆ టైంలో వాటికి కావాల్సిన వాటర్. మీకు తెలిసింది తెలుసా, ఈ చెరువులో చేపలు అమ్ముతారు, వాటి కోసం సపరేట్గా అమ్ముతారా? వదులుతారు. చేపలు అమ్ముతారు, అవి అటు తింటాం కదా, అన్నీ చాలా వచ్చేస్తే చేపలు దొరకవు. అన్నింటితో వాయిస్ వరకు ఉండాలి. ఇది చూసినట్లయితే మన ఫస్ట్ వ్యూ పాయింట్ అండి ఇక్కడ. నేలపట్టు విలేజర్స్ 70 years నుంచి ఇక పక్షులను కాపాడుతూ ఉండేది. గోడబాటుని ఇక్కడికే వస్తుండేది. వాళ్ళు దేవతా పక్షులని కూడా వాళ్ళు పిలుచుకుంటుండేవాళ్ళు. అవి వస్తే వర్షం పడతాదని కూడా వాళ్ళకి సిగ్నల్ ఆ నుంచి ముందు సిగ్నల్ మాదిరిగా అవి ఇన్ఫార్మర్స్ మాదిరిగా వస్తాయి. అవి చూసుకొని వాళ్ళు పాండ్లో ఫుల్గా వాటర్ ఉంటే అవి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ నత్తగొల కొంగలు అంటే అవి సెప్టెంబర్ 20 తారీఖే వచ్చేస్తుంది. కొంచెం వాటర్ తగ్గినప్పుడు అక్టోబర్ 1st వీక్లో వస్తుంది. అది నెక్స్ట్ ఫస్ట్ గోడబాతులు, నెక్స్ట్ నత్తగుల కొంగలు, తెల్ల కంకణాయి, తెల్లంగా నల్ల ముక్కు ఉంటుంది, తెడ్డు ముక్కు కొంగలు అంటారు, స్పూన్ బిల్ ఈ ఏరియాలోనే ఉంటాయి. 6 పాయింట్లు, నేల కాకులు, మొత్తం 5 రకాలు గోడబాతులు, తెడ్డు ముక్కు కొంగలు, నత్తగుల కొంగలు, నీళ్ళ కాకులు, తెల్ల కంకణాయి, ఈ 5 రకాలు ఈ అక్టోబర్లో వస్తుంది. మా ఏప్రిల్ లాస్ట్ దాకా ఉంటుంది. ఎగ్స్ కూడా మామూలుగా 21 డేకి అన్ని బోర్డ్స్ అన్ని 21 డేకి హ్యాచ్ అవుతాయి. ఈ గోడబాత మటుకు 30 డేస్కి మిగులుతాయి. అందువల్ల అవి పెరిగి పెద్దవి కావాలంటే 5 కేజీలు పూరి ఎక్కాలంటే మే లాస్ట్ దాకా గోడబాతులు ఉంటాయి. కొరవన్నీ ఏప్రిల్ లాస్ట్ కల్లా వెళ్ళిపోతాయి. పిల్లలు పెద్దవి చేసుకొని తీసుకొని పోతాయి. ఇక్కడ దగ్గరగా పులికాట్ సరస్సు ఉంది కాబట్టి గూడబాతులకి వాటికి చేపలు తీసుకొని వచ్చి వీటికి జ్యూస్ మాదిరిగా సప్లై చేస్తూ ఉంటుంది. ఈ నత్తగుల కొంగలు ఏంటంటే ఇది మామూలుగా 20 దొరవాసత్రం మండలంలో 20 చెరువులు ఉన్నాయి. ఆ 20 చెరువుల్లో చుట్టుపక్కల అంచులో గుల్ల తింటుంది. ఈ నత్తగుల కొంగలు ఏంటంటే ఐడెంటిఫికేషన్ మొత్తం పింక్ కలర్లో ఉంటాయి. లెగ్స్, ముక్కు మటుకు అది కటింగ్ పేరు మాదిరి గ్యాప్ ఉంటుంది. అక్కడ నైల్స్ కట్ చేసుకొని తింటుంటాయి. ఈ తెల్ల కంకణాయలు, కప్పలు, చిన్న చిన్న ఎంటకాయలు అటువంటివి తింటా ఉంటాయి. ఈ నీటి కాకులు అంటే నీళ్ళలో మునిగి చేపలు కానీ రొయ్యలు కానీ ఏది కనపడితే అది తింటా ఉంటుంది. ఈ స్పూన్ బిల్లు ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. స్పూన్ బిల్ ఇది కూడా వలస పరిచే మామూలుగా అన్ని. ఈ లోకల్ ఏంటంటే నీటి కాకులు లోకల్ కొరవ 4 రకాలు వలస పక్షులే. ఇది పులికాట్ సరస్సులో మీజూర్ చెక్ డ్యామ్ అని దగ్గరగా ఫుడ్ అంతా ఆడినాను. టోటల్ 10 రకాలు పక్షులు వస్తాయి పులికాట్ సరస్సులో మొత్తం. ఇక్కడ దగ్గరగా షార్ట్ కట్లో 10 కిలోమీటర్లో మీజూర్ చెక్ డ్యామ్ అని అక్కడ ఉంది. అక్కడ తినేసి అక్కడికి వస్తుంటాయి. ఏదైనా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నీళ్ళలో చెట్లు ఉంటాయి. అందువల్ల ఇక్కడికి 70 years నుంచి వస్తుంటాయి. గ్రామస్తులు కాపాడుతున్నారు. అవి దేవతా పక్షులు అని కూడా పేరు. వాళ్ళ చెరువే, నేలపట్టు వాళ్ళ చెరువు. వాళ్ళకు బాగా వ్యవసాయానికి వాళ్ళకి నీళ్లు బాగా మనకి త్వరవ ఇక్కడ స్టాగ్నేట్ అవుతాయి. తెలుగొంగ నీళ్ళు కూడా ఈ చెరువులోకి వస్తాయి. అందువల్ల వాళ్ళు ఒక 25 years నుంచి మాకు 82లో ఇచ్చేసారు. మేము కట్ట డెవలప్ చేసుకుంటా వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తా ఇది తీసుకుంటా కంటిన్యూషన్ అవుతాం. ఇక్కడ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది. అక్కడ టికెట్ కౌంటర్ ఆడి నుంచి జింకలు ఒక 11 ఉన్నాయి. అవతల బోర్డు ఎన్క్లోజర్ అని ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ చిల్డ్రన్స్ పార్క్, ఈసీ, ఆర్టిఫిషియల్ బర్డ్స్, నెక్స్ట్ బర్డ్ సౌండింగ్ ఉంది. నెక్స్ట్ ఫిల్మ్ కూడా చూపిస్తాం. నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి కొంచెం మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాము డిపార్ట్మెంట్ తరఫున. అది అక్టోబర్ నుంచి సీజను, ఏప్రిల్ లాస్ట్, గోడబాత మటుకు మే లాస్ట్ దాకా ఉంటుంది. ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. మళ్ళీ 10వ తారీఖు లోపు చేస్తారు. కొన్నిసార్లు 20వ తారీఖు లోపు చేస్తారు. పోయినసారి 2020లో జరిగింది. అప్పటి నుంచి జరగల ఫ్లెమింగో ఫెస్టివల్. ఇప్పుడు ఇది చేయాలని అంటున్నారు. ఇంకా ప్రపోజల్ డేట్ రాలేదు. అది ఈ పులికాట్లో ఫీడింగ్ ఏంటంటే మొత్తం టోటల్ 10 రకాల బర్డ్స్ ఫీడింగ్ జోన్ అది. ఇది ఫ్లెమింగో అంటే దాని గుజరాత్లో రాణా కచ్లో నెస్టింగ్
రాణా కచ్లో నెస్టింగ్ నుంచి